చూడండి, ఎకినోడెర్మాటా ఫైలం ఎకినోడెర్మాటా క్లాసిఫికేషన్లో ఎన్ని అంటే 2 సబ్ ఫైలాలు ఉన్నాయి. 2 సబ్ ఫైలం ఉంది. సబ్ ఫైలంలో మళ్ళీ క్లాసెస్ ఉన్నాయి. చూద్దాం ఇక్కడ. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫైలం ఎకినోడెర్మాటా అంటే ముళ్ళులు ఉండే బాడీ అని అర్థం, ముళ్ళులు ఉన్న చర్మం అని అర్థం. ఫైలం ఎకినోడెర్మాటా ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ఎన్ని 2 సబ్ ఫైలా. ఒక సబ్ ఫైలం ఏమో ఏంటంటే పెల్ మటాజా, పెల్ మటాజా, ఎస్ పెల్ మటాజా అంటారు, పెల్ మటాజా. రెండో సబ్ ఫైలం ఏమో ఈలుతో జోవా, ఎలితి ఒక ఎలితు హీరో జోవా, ఎలితు హీరో జోవా, ఎలితి హీరో జోవా, ఎలితి హీరో జోవా. పెల్ మెటాజోవా, దీని పేరు చూడండి, పెల్ మటాజోవా, పెల్ మటాజోవా, పెల్ మటాజోవా, ఎలితు హీరో జోవా, ఎలితి హీరో జోవా, ఎలితి హీరో జోవా, ఎలితి హీరో జోవా. ఈ సబ్ ఫైలం పెల్ మటాజోవా కింద ఏమో చూద్దాం. పెల్ మటాజోవా అనేవి సెసైల్, ఎక్కడికి కదలవు, మరి ఎక్కడ మట్టితోనే అతుకొని ఉంటాయి. దీంతో బై లాంగ్ స్టాల్క్ అంటే ఇది ఒక పెద్ద స్టాల్క్తో అతుకొని ఉంటాయి మట్టిని. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సీ లిల్లీస్, సముద్రపు లిల్లీ అంటారు దీన్ని, సముద్రపు లిల్లీస్. మరి కొన్ని మాత్రం సమ్ ఆర్ ఫ్రీ స్విమ్మింగ్, దానికి ఏముంటాయంటే ఫెదర్ స్టార్స్ అంటే ఇది ఈకలతో ఉన్న, ఈకలతో ఫ్రీ స్విమ్మింగ్ అంటే ఏంటి అర్థం, నీళ్ళలో బాగా ఇక్కడే కదలకోకుండా ఉండకోకుండా స్విమ్మింగ్ అవుతుంటుంది. ఇదేంటంటే ఫెదర్ అంటే ఏంది, రెక్కలు, ఈకలతో ఉన్న నక్షత్రాలు, ఈకల నక్షత్రాలు ఉంటాయి దానికి. దీనికి మాత్రం నోరు మరియు ఈ యానస్ బాత్రూమ్ వచ్చేది మాత్రం 2 ఉంటాయి. ఎక్కడ ఉంటుంది, ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఓరల్ సర్ఫేస్లో ఉంటాయి. మౌత్ అండ్ యానస్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఓరల్ సర్ఫేస్లో ఉంటాయి. దీంట్లో మాత్రం మెడ్ రిప్టోటీ ఈజ్ ఆబ్సెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మెడ్ రిప్టోటీ అనేది ఉండదు. ఇది ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చినాడు, వాటర్ అనేది మనకు వాటర్ వాస్కులర్ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలంటే దీని ద్వారా వెళ్ళాలా, అది ఇక్కడ ఉండదు అనమాట. అంటే దాని అర్థమైంది, ఇది లేదంటే దాని అర్థమైంది వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది ఉండదు అని అర్థం. సారీ వీడు ఏమంటారంటే వాటర్ వాస్కులర్ సిస్టంలోకి వాటర్ అనేవి వాటర్ సిస్టంలోకి పోవాలనుకుంటే దీనికి గుండా పోవాలా, ఏది మెడులుప్టా. ఇక్కడ ఇవి ఉండవు అంటే దాని అర్థం ఏది, ఇవి డైరెక్ట్గా పోతేనే కదా. ఇంకా అప్పుడు ఏమైతాయి, వాటర్ వాస్కులర్ సిస్టమ్స్ అంటే అంబిక్రియల్ గ్రూవ్స్ అనేటివి ఓపెన్గా ఉంటాయి, ఇంకా డైరెక్ట్గా వాటర్ వెళ్ళిపోతాయన్నమాట. దీని అవసరం లేదు కాబట్టి ఓపెన్గా వెళ్ళిపోతాయి వాటర్. అంబులాక్రల్ గ్రూవ్స్ ఆర్ ఓపెన్, అంబులాక్రల్ గ్రూవ్స్ ఆర్ ఓపెన్ అంటే ఇవి లేనందువలన, మ్యాడ్రీ రోపులు లేనందువలన వాటర్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్నందుకు ఏమవుతాయంటే వాటర్ అలాగే దీని కూడా వెళ్తాయి, అంతే. పెల్ మెటాజోవా ఆర్ సెసైల్ అటాచ్డ్ టు ద సబ్స్ట్రేటమ్ బై లాంగ్ స్టాక్, ఉదాహరణకు సీ లిల్లీస్. సమ్ ఆర్ కొన్నిట్లో ఫ్రీ లివింగ్ ఫెదర్డ్ స్టార్స్. మౌత్ అండ్ యానస్ ఆర్ ప్రజెంట్ ఎక్కడ, ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఓరల్ సర్ఫేస్. మెడిరాప్టిటీ ఈజ్ ఆబ్సెంట్ అంటే వాటర్ వాస్కులర్ గ్రూవ్స్ కానీ వాటర్ వాస్కులర్ సిస్టమ్ కానీ అంబులాక్రల్ గ్రూవ్స్ కానీ ఎలా ఉంటాయి, ఓపెన్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ సబ్ ఫైలం పెల్ మెటాజోవాకి క్లాస్ 1 ఉంది. దీంట్లో క్లాస్ 1 ఏది, క్రినోయిడియా, ఓకే, క్రినోయిడియా. ఇక్కడ క్రినాయిన్ అంటే లిల్లీ, ఐడియాస్ అంటే ఫామ్, లిల్లీ ఫామ్. ఒక లిల్లీ చెట్టు ఎలా ఉంటుందో ఆ రూపంలో ఉంటుంది లిల్లీ ఫామ్. క్రినాయిడియా అంటే లిల్లీ ఫామ్. దిస్ క్లాస్ క్రినాయిడియాలో ఏమి ఉంటాయంటే ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రిమిటివ్ ఫామ్స్ ఉంటాయి. ఓల్డెస్ట్ మరియు మోస్ట్ ప్రిమిటివ్ ఫామ్స్ ఉంటాయి. కొన్ని మాత్రం స్టాల్క్ లెస్, ఇక్కడ ఏంది స్టార్క్ ఉంది, ఇక్కడ స్టార్క్ లెస్ ఉండదు, స్టాక్ ఉండదు. అండ్ కొన్ని మాత్రం ఫ్రీ స్విమ్మింగ్,
మరికొన్ని మాత్రం స్టాల్క్డ్. సమ్ ఆర్ స్టాల్క్లెస్ అండ్ ఫ్రీ స్విమ్మింగ్. చూడండి ఇదల్లా ఒకటే సెంటెన్స్, ఇక్కడ నుంచి ఇది ఒకటే సెంటెన్స్. కొన్ని మాత్రం స్టాల్క్డ్. వాడు ఏమంటే కొన్ని జీవులు స్టాల్క్ ఉంటాయి, కొన్ని జీవులు స్టాల్క్లెస్ అంటే ఫ్రీ లివింగ్ అని అర్థం. ఇక్కడ విసరా ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ క్యాల్కికేరస్ టెస్ట్ కాల్డ్ ది తీఖా. విసరా అనేది ఇది విసరా. విసరా ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ క్యాల్కికేరస్ టెస్ట్ కాల్డ్ ది తీఖా. ఇది ఏమైతే తీఖా అవుతుంది. ఆర్మ్స్ ఆర్, దాని చేతులు ఎలా ఉంటాయి? బైరామస్. దాని చేతులు బైరామస్. ఎలా కనపడతాయి? కనపడడానికంటే పిపుల్స్, పునిల్స్, సారీ PINNU పునిల్స్. ఆర్మ్స్ ఏమో బైరామస్, కనపడడానికి పిన్యూల్స్. హెల్ప్ ఇన్ ఫుడ్ క్యాప్చర్. మౌత్ అండ్ యానస్ ఆర్ present ఆన్ ద అప్పర్ సర్ఫేస్ అంటే ఓరల్ సర్ఫేస్. మౌత్ అండ్ యానస్ present ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఓరల్ సర్ఫేస్. వాటర్ వాస్కులర్ సిస్టమ్ కానీ లేకుంటే అంబ్రూకల్ సిస్టమ్ కానీ అంబుక్రైనల్ గ్రూవ్స్ ఎలా ఉంటాయి? ఓపెన్. ట్యూబ్ ఫీట్ డూ నాట్ బేర్ సక్కర్స్. ట్యూబ్ ఫీట్కు సక్కర్స్ ఉండవు. మెడాప్టరేట్ స్పైన్స్ పెడిసిలేరియా ఏముంటాయి? ఆబ్సెంట్. చూడండి ఇవి ఆబ్సెంట్ అంటే ఖచ్చితంగా ఇవి ఓపెన్గా ఉంటాయి. నేను ఇందా చెప్పిన కథ, ఇవి ఓపెన్గా ఉన్నాయంటే ఇవి లేనట్టే లెక్క. మెడాప్టరేట్, స్పైనిస్, పెడిసిలేరియా అనేవి లేనట్టే లెక్క. కొన్ని జీవులు మాత్రం అటాచ్ టు ద సాయిల్ బై సిరి. కొన్ని జీవులు మాత్రం మట్టికి అతుక్కొని ఉంటాయి. దేని హెల్ప్తో? సిరి. డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ది ఏదంటే డోలియోలేరియా లార్వా. డెవలప్మెంట్లు ఏముంటాయంటే డోలియోలేరియా లార్వా ఉంటుంది. ఇట్ డెవలప్స్ ఇంటూ ఏ స్టాల్క్డ్ సిసైల్. స్టాల్క్డ్ సెసైల్. దీన్నే పెంటాక్రినాయిడ్ లార్వా అంటారు. పెంటాక్రినాయిడ్ లార్వా ఇన్ ఫెదర్ స్టార్స్. డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ డోలియోలేరియా లార్వా. ఇట్ డెవలప్స్ ఇంటూ ఏ స్టాల్క్డ్ సెసైల్ పెంటాక్రినాయిడ్ లార్వా ఇన్ ఫెదర్ స్టార్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే టీలోక్రైనస్. సీ లిల్లీ విత్ సిరి. టీలోక్రైనస్ సీ లిల్లీ విత్ సిరి. తర్వాత బ్యాథిక్రైనస్. దీన్ని ఏమంటారు? బ్యాథిక్రైనస్ని సముద్రపు లిల్లీ వితౌట్ సిరి. ఇది సముద్రపు లిల్లీ వితౌట్ సిరి అంటారు. దీని పేరు టీలోక్రైనస్, బ్యాథిక్రైనస్, సీ లిల్లీ వితౌట్ సిరి. తర్వాత నియోమాత్రా. ఇప్పుడు క్లియోపాత్రా మాదిరి నియోమిత్రా. దీన్ని ఏమంటారు? ఈకల చుక్క అంటారు దీన్ని. ఈకల చుక్క. ఫెదర్ స్టార్. సీ లిల్లీ విత్ సెర్రీ. పిటిలోక్రైనస్, సీ లిల్లీ వితౌట్ సిర్రి, బ్యాథిక్రైనస్, నియోమాత్రా, ఫెదర్ స్టార్.